ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో రోజు వ్యాయామం చేయాలన్నా కొందరు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం భోజనం చేసిన తర్వాత అయినా ఒక 10 నిమిషాలు నడిస్తే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే భోజనం చేసిన తర్వాత కనీసం 10 నిమిషాలు ఖచ్చితంగా నడవాలని వైద్య నిపుణులు తెలిపారు. ఆహారం తిన్న తర్వాత కండరాలు ఇన్సులిన్ అవసరం లేకుండా రక్తం నుండి గ్లూకోజ్ ను బయటకు తీసేందుకు ఈ నడక ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఇది గ్యాస్ నిలుపుదలను, చలనశీలతను మెరుగుపరుస్తుందన్నారు. రాత్రి భోజనం తర్వాత కూడా 10 నిమిషాలు నడవడంతో గుండెలో వచ్చే మంటను సైతం తగ్గిస్తుందన్నారు. రోజు భోజనం తర్వాత నడవడం వల్ల ఎన్నో ముఖ్యమైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని వెల్లడించారు. వాకింగ్ అనేది తక్కువ ఖర్చుతో కూడిన పని, అంతేకాకుండా తక్కువ శ్రమతో కూడుకున్నది. అయితే వాకింగ్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది, అంతేకాకుండా జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది. వాకింగ్ చేయడంతో తక్కువ చక్కెర స్పైక్లు, తక్కువ ఇన్సులిన్ ను విడుదల చేస్తాయి. భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల కండరాలు రక్తం నుండి గ్లూకోజ్ ని ఎలా బయటకు తీస్తాయో, ఇన్సులిన్ అవసరం లేకుండానే ఎలా సంకేతాలు ఇస్తాయో వైద్య నిపుణులు తెలిపారు. అందుకే భోజనం తర్వాత నడకల అధ్యయనాలలో అనేక మందుల కంటే గ్లూకోజ్ వక్రతను బాగా తగ్గిస్తాయి, మీ కండరాలు జీవక్రియ పరంగా మేల్కొంటాయని తెలిపారు. భోజనం తర్వాత కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు రిఫ్లెక్స్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. నెమ్మదిగా నడవడం వల్ల ఆహారం కదులుతూ ఉండడం, యాసిడ్ ఎక్స్పోజర్ తగ్గుతుందన్నారు. రాత్రి భోజనం తర్వాత కేవలం 10 నుంచి 12 నిమిషాలు గుండెల్లో మంట గణనీయంగా తగ్గవచ్చని చెప్పుకొచ్చారు. భోజనం చేసిన వెంటనే నడవడం వల్ల రక్త ప్రవాహంలోని కొవ్వు వేగంగా తొలగిపోతుంది. దీర్ఘకాలంలో ఇది కార్డియో మెటబాలిక్ రిస్క్, ఫ్యాటీ లివర్ మార్కర్స్, బాపు నడుము చుట్టుకొలతను మెరుగుపరుస్తుంది. ఈ సమాచారం అంతా మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించాం. మీరు వాటిని ఫాలో అయ్యే ముందు వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం.